మార్నింగ్ ఫ్రెండ్స్, ఏపీ టుడేకి స్వాగతం. మరింత మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేస్తూ, మీ మిత్రులకు కూడా ఈ ఛానల్ లింక్స్ ను పంపించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు కొత్తగా పార్టీ పెట్టినట్లుగా, అతనికి ఏ విధమైనటువంటి అనుభవం లేనట్లుగా, లోగడ ప్రజలతో అనుబంధమే లేనట్టుగా, అతనేమి చేయనట్లుగా కొత్త హామీలు ఇస్తున్నాడండి. వింత వింత హామీలు. ఆ మధ్య 2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఆల్ఫ్రీ బాబు వస్తాడు, అలవి కాని హామీలు ఇస్తాడు. నేను కొత్తగా హామీలు ఏమీ ఇవ్వను, గతంలో ఇచ్చినటువంటి హామీలు ఇంకాస్త గట్టిగా అమలు జరిగేలాగా మాత్రమే చూస్తానని చెప్పాడు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి మాటలు మాత్రమే నమ్మి ప్రజలు చంద్రబాబును పక్కన పెట్టి తిరిగి రాజశేఖర రెడ్డి గారికి పట్టం కట్టడం అనేది మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ ఆల్ఫ్రీ బాబు మళ్ళీ ఆల్ఫ్రీ అవతారం ఎత్తాడు. దానికి పచ్చపత్రికలు శీర్షిక ఇది ప్రధాన మెయిన్ హెడ్డింగ్లో వార్తలు రాస్తూ, అరే ఇప్పుడే కొత్తగా పార్టీ పెట్టాడు, అది చేస్తానంటున్నాడు, ఇది చేస్తానంటున్నాడు అన్నట్టుగా వీళ్ళు బ్రహ్మాండంగా రాతలు రాస్తా ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు చేసిన బీసీ డిక్లరేషన్ అంట. అసలు బీసీ డిక్లరేషన్ ఏంటి? బీసీల కోసమే పుట్టిన పార్టీ మాదాన్ని తెలుగుదేశం పార్టీ అని చెప్పుకున్నారు కదా. కొత్తగా మీరు బీసీలకు డిక్లరేషన్ వేయటం ఏంటంటే, బీసీలకు ఇప్పటిదాకా మీరు ఏమీ చేయలేదని అంగీకరించినట్లు లేదా ఇప్పటిదాకా ఏమి చెయ్యలేదని ఒప్పుకున్నట్లు. దీంట్లో మీరు గత మేనిఫెస్టో ఇవ్వబోయే ముందు మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి మాట, 175 స్థానాల్లో 100 స్థానాలు బీసీలకు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? గత ఎన్నికల్లో ఇవ్వలేదు. పోనీ ఈ ఎన్నికల్లో ఏమైనా ఇస్తారా? ఏది 94 సీట్లు ప్రకటిస్తే 24 సీట్లను కమ్మవారికే ప్రకటించుకున్నారు తప్ప ఇంకా మీరు మళ్ళీ 100 సీట్లు వాళ్ళకి ఎక్కడిస్తారు? ఇక పింఛన్ల విషయంలో చాలా చక్కటి అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు పింఛన్ ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభిస్తే ఆ తర్వాత 70 రూపాయలు చేసింది తెలుగుదేశం పార్టీ. 70 రూపాయలని 200 చేసింది తెలుగుదేశం పార్టీ. 200ని 2000 చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ 2000ని 3000 చేయటానికి పెంచుకుంటూ 5 ఏళ్లు చేశాడు జగన్ గారు. నేను రేపు 4000 ఇస్తాను అని చెప్పాడు. వాస్తవాల్లోకి మనం కానొస్తే 35 రూపాయలు పింఛన్ని ఎన్టీ రామారావు గారు ఇచ్చింది నిజం. ఆ తర్వాత 70 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 70 రూపాయలు చేసింది కూడా నిజం. కానీ 70 రూపాయలు ఎలా ఇచ్చారు? నెలలు ఏమన్నా ఇచ్చారా? 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా జరిగితే ఆ కార్యక్రమాల్లో 6 నెలలది లేదా 10 నెలలది కలిపి ఒకేసారి ఇచ్చేటప్పుడు 1 నెలదో 2 నెలదో నొక్కేసి ఆ ఇచ్చేటటువంటి మధ్యలో ఉండేటటువంటి దళారులు, జన్మభూమి కమిటీలు అనండి, ఏదన్నా అనండి, వాళ్ళు నొక్కేసి వాళ్ళు ఇచ్చారు. తర్వాత 200 చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదే. 70 రూపాయలకి ఏమొస్తుందని 200 రూపాయలు చేసింది రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు చేసి 200 నెల వాళ్ళు ఆ దగ్గరలో ఉన్నటువంటి పంచాయతీ ఆఫీసుగా వెళ్ళి తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసింది రాజశేఖర రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ కాదు. ఇది ఒక పెద్ద అబద్ధం. తర్వాత రెండోది,
2000 ఎప్పుడు చేశాడు? 2000 జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో రాష్ట్రం మొత్తం తిరుగుతూ తాను అధికారంలోకి వస్తే 2000 పింఛన్ చేస్తాను, అప్పుడున్నటువంటి 1000 రూపాయలు ఏదైతే ఉందో దానిని 2000 చేస్తాను, 1000 రూపాయలు పింఛన్ వచ్చే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి 8000 వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా 200 మాత్రమే. అదేవిధంగా ఈ రోజున 3000 అయిందంటే 3000లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 1600 రాష్ట్ర ప్రభుత్వం వాటా, 1400 కేంద్ర ప్రభుత్వం వాటా. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కేవలం 35 లక్షల మందికి మాత్రమే ఇస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 65 లక్షల మందికి ఇచ్చేస్తున్నాడు. తెలుగుదేశం హయాంలో కేవలం 39 లక్షల మందికి ఇస్తే ఇక్కడ సాచ్యురేషన్ పద్ధతిలో ఏది కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే నేను ఇవ్వాలి అనేటటువంటి విధానం కాకుండా ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరైతే అర్హులో వాళ్ళని కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, వర్గ భేదాలు కానీ చూడకుండా అర్హులైనటువంటి అందరికీ ఇచ్చుకుంటూ పోతాం వల్ల 65 లక్షలకు చేరింది, 66 లక్షలకు చేరింది లేటెస్ట్ గా. అంటే ఇచ్చే మనసు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి భారమైన అర్హులైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరికీ కూడా ఇస్తూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం హయాంలో ఎలా ఇచ్చేవాళ్ళు పింఛను? కొత్తగా ఎవరికైనా పింఛను ఇవ్వాలి అంటే ఎవరన్నా చస్తేనే ఇచ్చేవాళ్ళు. కానీ నిస్సిగ్గుగా చెప్పే ఆ జన్మభూమి కమిటీలు ఏమయ్య ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరన్నా చావనే, రేపో మాపో ఎవడన్నా చస్తే ఇద్దాంలే అని చెప్పేసి అనేవాళ్ళు. అది మనసు లేని ప్రభుత్వం, ఇది మనసున్న ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలిగి ఇస్తున్నటువంటి 35 లక్షల మందికే కాకుండా 35 లక్షలకు కూడా 40% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ మిగిలిన 35 లక్షల మందికి మిగిలిన 60% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ మరొక 100% అదనంగా, అంటే 35 లక్షలు వాళ్ళు ఇస్తే దాదాపుగా 66 లక్షలు, అంటే సుమారుగా దాదాపు 80-90% మందికి ఎక్కువగా డబ్బులు ఇస్తూ, పింఛన్లు ఇస్తూ, భారీగా ఖర్చు చేస్తూ, అప్పట్లో ఎంత అయ్యేది? 100 కోట్లు అయ్యేది చంద్రబాబు హయాంలో. ఇప్పుడు ఎంత అవుతుంది? 4000 కోట్లకు పైగా నెలసరి ఖర్చు అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మరి ఇంత ఖర్చుని భరించి అతను ఇస్తున్నటువంటి ఇతను జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్ముతారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి 2000 ఇస్తాను అని చెప్పాడు కాబట్టి ఎన్నికలకు 2 నెలల ముందుగా హడావుడిగా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని నమ్ముతారా? చంద్రబాబు నాయుడు ఎన్నికల అధికారం లేనప్పుడు అధికారం సాధించడం కోసం ఎన్నైనా చెప్తాడు. అధికారం వచ్చిన తర్వాత ఎంత వంచన చేస్తాడో మనకి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. 1996లో 95లో ఎన్టీఆర్ని దించేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 96లో మధ్యంతర ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో 2 రూపాయల బియ్యం కొనసాగుతుంది అని చెప్పి ఆ ఏరు దాటగానే 5.5 చేశాడు ఆ బియ్యాన్ని. అదేవిధంగా అనేక బీసీ ఇంకొక మాట చెప్పాడు. ఇక ఈ 2 ప్రకటనలతోటి జగన్ పని అవుట్ అని పవన్ను చంద్రబాబు చెప్పారు. ఏమిటంటే వాళ్ళు చెప్పిన ఒకటి పింఛన్ 4000 చేస్తారట, రెండోది 50 ఏళ్లకే బీసీ మహిళలకు పింఛన్లు ఇస్తారు. 4000 చేయటం ఒకటి, 50 ఏళ్లకే పింఛన్లు. 45 ఏళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్లు ఇస్తామంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని మాట్లాడింది మీరు కదా. మరి ఈ రోజున 50 ఏళ్లకి పింఛన్లు ఇస్తామని చెప్తంటే చెవులో క్యాబేజీ పూలు అని పెట్టుకుంటారా ప్రజలు? ఇప్పుడు సింగపూర్ అయిద్దా? మీరు ఎన్నికల ముందు, అంతకుముందు నిరుద్యోగ భృతి ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చిన వెంటనే 2000 రూపాయలు ఇస్తామన్నారు. ఎన్నికలకి 2-3 నెలల ముందుగా 1000 రూపాయలు ఇచ్చారు. కొద్ది మంది సెలెక్టెడ్ పీపుల్కి ఇచ్చారు. అవన్నీ ప్రజలు మర్చిపోతారా? మొన్న మేనిఫెస్టోలో 30,000 రూపాయలు పుట్టిన ప్రతి ఆడపిల్ల పుట్టిన వెంటనే అకౌంట్లో వేస్తామన్నారు. వేశారా? ఒక్క పిల్ల కంటే ఒక్క పిల్లకి వేశారా? అంటే ప్రజలు ఏమన్నా అమాయకులు అనుకుంటున్నారా? మర్చిపోతారు అనుకుంటున్నారా? మీరు ఇంకా ఏం చెప్పారు? బీసీ సప్లాన్ కింద 10,000 కోట్ల రూపాయలని ఇస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు. అంటే తన 5 ఏళ్ల హయాంలో 2014 నుంచి 2019 వరకు 50,000 కోట్ల రూపాయలు బీసీలకి ఖర్చు చేయాలి. చేశాడా? అన్ని బడ్జెట్స్ కలుపుకున్నప్పటికీ కూడా బీసీలకి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఖర్చు 19,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక బీసీలని పరిరక్షిస్తాను, బీసీలను కాపాడుతాను, మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాగానే బీసీలకు కూడా ఒక యాక్ట్ తీసుకొస్తానని చెప్పేసి చెప్పాడు. నీవు యాక్ట్ తెచ్చేవాడివైతే నీ దగ్గరికి కలవటానికి వచ్చినటువంటి బీసీ సోదరులను, మంగళి వారిని ఏమన్నావయ్యా నువ్వు? తోకలు కత్తిరిస్తానన్నావు. మనం మర్చిపోతారా? అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత అహంకారంతో ప్రవర్తిస్తావో ప్రజలకు ఏమైనా అవగాహన లేదనుకున్నావా? లేదా అధికారం కోల్పోయి కొత్తగా అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో నువ్వు చెప్పేటటువంటి దొల్ల మాటలు, అధికారం కోసం అరులు చేసేటటువంటి విధానంతో నువ్వు చెప్పేటటువంటి మాటలు ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పినటువంటి మాటలు తప్పిన మాటలు ఏమిటో ఒక్కొక్కటి నేను అడుగుతాను. చాకలి వాళ్ళు చాలా రాష్ట్రంలో ఎస్సీల కింద నమోదై ఉన్నారు. చాకలి వాళ్ళని నేను ఎస్సీలను చేసేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలిచిన వెంటనే అని అన్నావు. చేసావా? చాకలి వారు ఇప్పుడు ఎస్సీలా బీసీలా? అదేవిధంగా కురుబ వాల్మీకి కులానికి చెందినటువంటి వాళ్ళని ఎస్టీలుగా మార్చేస్తాను అన్నావు. మార్చావా? 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి నీవు మార్చావా? మార్చలేదే. మరి అప్పుడు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానన్నటువంటి నీవు కేవలం 19,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఇప్పుడు సంవత్సరానికి 30,000 కోట్లు ఇస్తానంటే 150 కోట్లు ఇస్తానని చెప్తుంటే ప్రజలేమన్నా ఎర్రి పప్పులు అనుకున్నారా మీరు? మీ మాటలు, మీ డొలతనం, మీ మాటలు నమ్మటానికి ప్రజలేమైనా అమాయకులు అనుకుంటున్నారా? కాదు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ప్రజల పట్ల విశ్వాసంతో ఉంటారో, ఎవరు ప్రజల పట్ల నమ్మకంతో ఉంటారో, ఎందుకంటే మీరు విష ప్రచారం చేసుకుంటా వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం చేసుకుంటా వచ్చారు. అవేమి ప్రజలు పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి ప్రజలకు మీరు చెప్పినటువంటి లక్షణాలు ఏమి కనపట్టలేదు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బాట మీరు పట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తుంటే రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పినటువంటి మీరు అంతకు మించి ఇంట్లో ఒకరికి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే ముగ్గురిని కనండి, నలుగురిని కనండి ఇస్తానంటున్నావు. అదేవిధంగా 2,000 3,000 చేయటానికి 4 సంవత్సరాల సమయం తీసుకుని సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున చేసి పింఛనుదారులను రెట్టింపు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని లాగా కాకుండా నేను ఒక్కసారిగా 4,000 రూపాయలు ఇస్తానంటే నమ్మేటటువంటి అమాయకులు ఎవరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల వల్లే పరిగెత్తుతా ఉంది. ఏదైతే మీరు శంకుస్థాపనలు మాత్రమే వేసి ఆపేసినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా
నిధులు కేటాయించబడి శరవేగంగా పనులు జరుగుతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అదేవిధంగా సంక్షేమం అనేది ఎక్కడ కూడా కరోనా లాంటి కష్టకాలంలో కూడా, కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకం ఒక్కటంటే ఒకటి ఆగకపోగా ఇంకా ఎక్కువగా ఇచ్చుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విశ్వాసం ప్రజల్లో ఉంది. నీ మాటలు, నీ అబద్ధపు వాగ్దానాలు నమ్మేటటువంటి ప్రజలు అమాయకంగా లేరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ మాటలు నమ్మరు, సంక్షేమ రాజ్యాన్ని కొనసాగించుకుంటారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో పడ్డాము. మరి కొప్పర్తి కావచ్చు, శ్రీ సిటీ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అందరు కళ్ళారా చూస్తా ఉన్నారు. నీలాంటి వాడిని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి నోటి దగ్గర కూడును పోగొట్టుకోరు, జరిగే అభివృద్ధిని ఆపుకోరు రాష్ట్ర ప్రజలు అనేది నా నమ్మకం, విశ్వాసం. నమస్తే.